వాడు నిజంగా భార్యను చంపుంటే ఆమె బాడీ ఎక్కడా అరిచినట్టే అడిగింది ప్రవళిక. పోలీసులకు కూడా ఆమె బాడీ దొరకలేదు మేడం, కానీ భర్తే చంపానని స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పింది ప్రవళిక అసిస్టెంట్ మేఘ. ఎదురుగున్న ఫైల్స్ మళ్ళీ ఓపెన్ చేసి చూసిన ప్రవళిక, యోగినే ఈ మర్డర్ చేసుంటే అతను చెప్పిన చోట బాడీ ఉండాలి, లేదా ఎక్కడో ఒక చోట అది దొరకాలి. రెండూ జరగలేదు. ప్రవళిక మాట్లాడుతూ ఉండగా మరొక అసిస్టెంట్ వచ్చి, మేడం మీకు ఒక లెటర్ వచ్చింది అని ఇచ్చింది. తను ఉన్న టెన్షన్లో ఏమీ ఆలోచించకుండా లెటర్ ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ చూసి షాక్తో నిలబడిపోయింది ప్రవళిక. బాస్ని అలా చూసిన మేఘ వెంటనే ఆ లెటర్ తీసుకుని, యోగి మర్డర్ చెయ్యలేదు, చేయనిది కూడా చేశాననుకునే ఒక మానసిక రోగి అతను అని గట్టిగా చదువుతూ ఆమె కూడా షాక్ అయింది. లాయర్ ప్రవళిక యోగి భార్యను హత్య చేశాడా లేదా అనేది తెలుసుకోగలదా? అసలు నిజంగా యోగి హత్య చేశాడా, లేక అలా భ్రమపడుతున్నాడా? యోగి భార్యను హత్య చేయకపోతే ఆమె ఏమైనట్టు? యోగి నిజంగానే మానసిక రోగా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వినండి అంతమే ఆరంభం సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ మీ కథ మనోహరం యూట్యూబ్ ఛానల్లో.